హాయ్ డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ ఫ్యాక్ట్ స్పోర్ట్స్ ఛానల్. ప్రో కబడ్డీ సీజన్ 12 యాక్షన్ అయితే డిక్లేర్ అయింది. మే 31 అండ్ జూన్ 1కు జరగబోతుంది. మీకు తెలుసు, నిన్న ఒక వీడియోలో అయితే మనం చెప్పుకున్నాం. అండ్ టీమ్స్ అన్నీ కూడా వాళ్ళ యొక్క రిలీజ్ అండ్ రిటైన్ లిస్ట్ను వెంటనే ప్రకటిస్తున్నాయి. ఆల్మోస్ట్ అన్ని టీమ్స్ కూడా ప్రకటించేశాయి. ఆ కంప్లీట్ వీడియో నేను చేస్తాను. అండ్ ఇప్పుడు కొన్ని షాకింగ్ రిలీజ్లు ఉన్నాయి, అదేంటో చూద్దాం. చూసే ముందైతే ప్రో కబడ్డీ యాక్షన్ కోసం మీరు చాలా ఆతృతగా వెయిట్ చేస్తున్నట్టయితే వెంటనే వీడియోని లైక్ చేయండి. ఆ సీరియస్నెస్ నాకు అర్థమవుతుంది. అండ్ కామెంట్ చేయండి మీ ఫేవరెట్ టీం అందులో ఎవరిని కొంటే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా ఫెంటాస్టిక్ అప్డేట్స్ ప్రో కబడ్డీ యాక్షన్ సందర్భంగా మన ఛానల్లో ఉంటాయి. సో వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈ సీజన్లో కొందరు ఆశ్చర్యకరంగా రిలీజ్ అయ్యారు. సో నెంబర్ 1 మనీందర్ సింగ్, బెంగాల్ వారియర్స్. సో ఇది ఎక్స్పెక్టెడే. మనీందర్ సింగ్ అయితే రిలీజ్ అయిపోయాడు. అండ్ ఈసారి పెద్ద డిమాండ్ కూడా ఇతడికి ఉండదు. నెంబర్ 2 మహమ్మద్ రజా చియానీ, హర్యానా స్టీలర్స్ నుంచి రిలీజ్ అయ్యాడు. సో ఇతడికి చాలా భారీ ధర మళ్ళీ పలుకుతుంది. ఎందుకంటే ఇతడు ఏ టీంలోకి వెళ్తే ఆ టీం కప్పు గెలుస్తుంది గత 2 సీజన్స్గా. నెంబర్ 3 అర్జున్ దేశ్వాల్, జైపూర్ పింక్ ప్యాంథర్స్కి చాలా కాలంగా ఆడాడు. ఈసారి అయితే అర్జున్ దేశ్వాల్ రిలీజ్ అయిపోయాడు. సో ఆక్షన్లో దుమ్ము రేగబోతుంది ఈసారి ఇతడి మీద అని చెప్పొచ్చు. అండ్ నెంబర్ 4 దేవాంగ్ దలాల్, పోయినసారి నెంబర్ 1 పాయింట్స్లో. అండ్ పట్నా పైరేట్స్ అయితే ఇతన్ని రిలీజ్ చేసేసింది. ఇతడు యాక్షన్లోకి వచ్చేసాడు. సో ఎంత డిమాండ్ ఉంటుంది ఈసారి, ఏ ప్లేస్కి వెళ్తాడు అనేది చూడాల్సి అయితే ఉంది. అండ్ నెంబర్ 5 పవన్ షరావత్, తెలుగు టైటాన్స్. ఇది కూడా మనం ఎక్స్పెక్ట్ చేసాం. ఇతన్ని కూడా రిలీజ్ చేశారు. ఇంత ధర ఉన్న ప్లేయర్ కాబట్టి మళ్ళీ అవసరమైతే బియ్యం వాడుకోవచ్చు. అండ్ నెంబర్ 6 ఆశ్చర్యకరంగా విజయ్ మాలిక్ని కూడా రిలీజ్ చేసేశారు. సో తక్కువ ధరకు అతను రిటర్న్ కావడానికి ఒప్పుకోకపోవచ్చు. మేబీ అవసరమైతే యాక్షన్లో ఎఫ్బిఎం కార్డు వాడే అవకాశం ఉంది కాబట్టి అతడు తన యాక్షన్లో తనకి ఎంత వస్తుందో చూసుకోవడానికి రిలీజ్ అయి ఉంటాడు. సో ఈ ప్లేయర్స్ అయితే ప్రజెంట్ ఇప్పటివరకు రిలీజ్ అయ్యారు. సో వీళ్ళలో ఎవరిని తెలుగు టైటాన్స్ కొంటే బాగుంటుంది అనేది కామెంట్ చేయండి. పవన్ ఆర్ మహమ్మద్ రజా ఆర్ దేవాంగ్ ఆర్ అర్జున్ దేశ్వాల్.